మీరెప్పుడైనా మిరియాల రసంలో మిరియాల ఆమ్లెట్ వేసుకొని తిన్నారా? అది కూడా చాలా ఈజీ వేలో. ఫుల్ వర్షం అయితే పడుతుంది బయట. చాలా ఈజీ అండ్ సింపుల్గా 6 ఎగ్స్తో మనం ఈరోజు మిరియాల ఆనియన్ ఆమ్లెట్ అయితే వేసేసుకుందాము. దీంట్లోకి కాంబినేషన్ అయితే రసము సూపర్ ఉంటుంది, అది కూడా మిరియాల రసము. ముందుగా అయితే ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బౌల్లోకి ఒక్కొక్క ఎగ్ పగలగొట్టుకొని మనం నీట్గా తీసుకోవాలి. ఎగ్స్ అనేటివి కొన్నిసార్లు మనకి పాడవుతూ ఉంటాయి. అవి బాగున్నాయా లేదా చెక్ చేసుకొని మనం యూస్ చేసుకోవాలన్నమాట. అది ఎలా తెలుస్తాయి అంటే, ఒక బౌల్లోకి వాటర్ వేసి వాటర్లో ఎగ్స్ వేసామంటే ఎగ్స్ పైకి తేలాయి అంటే చెడిపోయినట్టు, లేదా అంటే చెడిపోనట్టు అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్గా ఉన్న ఎగ్స్ని ఒక బౌల్లోకి కొట్టుకొని, అలాగే ఆనియన్ ఏదైతే ఉందో అది వేయించకూడదనమాట. పచ్చిగా వేస్తే మంచిగా ఉంటుంది, కాకపోతే దాన్ని కొంచెం సన్నగా తరుగుకోవాలి. దీంట్లోని కారం, కొంచెం ఉప్పు, మన క్వాంటిటీ తగినట్టు వేసుకోవాలన్నమాట. కొంచెం అంత పసుపు ఏంటి అంటే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే నీసు వాసన రాకుండా చేస్తుంది అనమాట. వీటిని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఎంత బీట్ చేసుకుంటే అంత ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి. సో బీటింగ్లోనే ఉంటుంది అనమాట టేస్ట్ అంతా కూడా. మనం కలపడంలోనే ఎంత బాగా కలుపుతామో అంత బాగుంటుంది అనమాట ఆమ్లెట్ కూడాను. నీట్గా మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మనం పక్కన ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ దీని మీద స్ప్రెడ్ చేసుకొని మనం ఏదైతే చేసామో ఆమ్లెట్ అది దీని మీద వేసుకోవాలి. సో ఇవైతే నాకు 6 ఎగ్స్ కాబట్టి 2 ఆమ్లెట్స్ వస్తాయి. ఫస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ఎన్నిసార్లు చేసినా కొంచెమన్నా నాకు కింద పడకుండా అయితే ఉండదన్నమాట. సో మనం వేసుకునే పద్ధతి బట్టి ఉంటుందన్నమాట. సర్లేండి, కొంచెం కింద పడితే ఏమైంది, కానీ రౌండ్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఫైనల్గా. సో మన ఆమ్లెట్ అయితే హీట్ అవుతూ ఉంది. ఇప్పుడే మనం కొంచెం హీట్ అయినాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తామన్నమాట. సో వర్షానికైతే ఎప్పుడు కూడా ఆమ్లెట్ రసంలో బెస్ట్ కాంబినేషన్, చాలా మంచిది కూడా. కోల్డ్ కాఫ్ చేస్తూ ఉంటాయి కదా, మిరియాల ఆమ్లెట్ చాలా మంచిగా ఉంటుంది. అలాగే రసం కూడా డైజెషన్కి చాలా మంచిది. సో పెప్పర్ పౌడర్ అయితే పైన చల్లేసుకొని ఇటు సైడ్ బాగా కాలింది. సో ఇప్పుడు అటు సైడ్ తిప్పుకోవాలి మనం. ఇది బాగా కాలిన తర్వాతే తిప్పాలి, లేకపోతే మనకి విరిగిపోతుంది అనమాట. సో ఇటు సైడ్ తిప్పేసి మన ఆమ్లెట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మన ఫుడ్ అయితే పెట్టేసుకొని రసం వేసేసుకొని ఈ ఆమ్లెట్తో ఈ వర్షానికి ఫుల్గా కడుపు నిండా తినేద్దాం అన్నమాట. సో నేనైతే ఆల్రెడీ అన్నం అయితే రెడీ చేసేసాను. అన్నం అనేది బౌల్లోకి వేసేసుకొని ప్లేట్లో, అలాగే కొంచెం మిరియాల రసం కూడా ఇందులో వేసుకుంటాను. సో ఎంత బాగుంటుందంటే టేస్ట్. ఈ వర్షానికి జలుబులు రావు మెయిన్ అనమాట. జలుబు, కాఫ్స్ ఇవి రాకుండా ఉంటాయి ఈ కాంబినేషన్ ఫుడ్ అయితే. ఇప్పుడు మన ఆమ్లెట్ అయితే వేసేద్దాం అనమాట. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి.